ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, మీరు నేను మనం అందరం కూడా ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆ ప్రభు రాజ్యంలోనికి మనం వెళ్ళే వారమై ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ఈ జీవితం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నీ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మనం అందరూ అంతే, ఎవరమైనా అంతే. ఇప్పుడు నేను కూడా దగ్గర దగ్గర 60 సంవత్సరాల వయసులోనికి వస్తూ ఉన్నా. సో మనకి కాలం అవుతూ ఉన్నప్పుడు, కాలం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు. బట్ ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెట్టాలి. లేదు, యేసు ప్రభు రాకడ త్వరగా జరుగుతుంది కనుక ఆయన రాకడ సమయంలో మనం మార్పు చెంది ఆ ప్రభుని ఎదుర్కొనడానికి మనం వెళ్ళిపోవాలి. ఇది తథ్యం అండి, కథగా నేను చెప్పట్లేదండి, ఏదో మామూలుగా నేను చెప్పట్లేదండి, నా ఊహలతో నేను చెప్పట్లేదండి. నా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యమైన సువార్తగా నేను మీతో పంచుకుంటున్నానండి. ఈ లోకంలో మనకు దేనికంటే కూడా, డబ్బుల కంటే, ఆరోగ్యం కంటే, సుఖ సౌఖ్యాల కంటే, బిల్డింగుల కంటే, కార్ల కంటే, లేక ఈ లోకంలో మనం సంపాదించుకున్న దేనికంటే కూడా మించినటువంటిది, అమూల్యమైనటువంటిది ఆ ప్రభుని రాకడలో మనం ఎత్తబడేటువంటి ఒక విషయం. అంత్య దినముల్లో మనం ఉండి ఉన్నాం. గడిచిన దినాల్లో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములుగా ప్రజలు ఎలాంటి వాళ్ళై ఉంటారో, ఎలాంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి వారై ఉంటారో చెప్పా. అక్షరాల మీరు చూస్తూ ఉన్నారు, మన చుట్టూరు కనబడుతూ ఉన్నారు, మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈవెన్ మన క్రైస్తవ సంఘాలలో కూడా అలాంటి క్యారెక్టర్స్ అనేటువంటివి మనకి కనబడుతున్నాయి కనుక ఇవి అంత్య దినాలు అని నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. అలాగనే అంత్య దినాల్లో అనేక మంది అపహాసకులు అపహాసిస్తూ వచ్చి వాళ్ళు ఏ విధంగా అపహాస్యం చేస్తుంటారో ఆ విషయాలను కూడా నేను మీతో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ అంత్య దినములలో అపహాసకులు అపహాసిస్తూ వచ్చి ఎలాగున ప్రభు రాకడను గురించి అంత ఉత్తుత్తికే, అంత అంబకు, అంత బాగానే జరుగుతుంది కదా, లోకం అంతా బాగానే సాగుతుంది కదా, ఇంతకుముందు పుట్టినోళ్ళు పుట్టారు, సచ్చినోళ్ళు సచ్చారు, ఇప్పుడు కూడా మనం అంతే, మనం బ్రతికినంత కాలం బ్రతుకుతాం, ఆ తర్వాత పోతే తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు అనే వితండవాదం కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు. అందుచేత వాళ్ళే యేసు ప్రభు రెండవ రాకడ కొరకైనటువంటి ఒక సూచనగా, అంత్య దినములలో వారొక సూచనగా అపహాసకులుగా ఉంటున్నారని చెప్పినటువంటి ఒక మాట చెప్పి మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాదు, భక్తుడైన యోహాను గారు మాట్లాడుతున్నప్పుడు తన యొక్క పత్రికలలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట ఏమిటంటే, ఈ యోహాను గారు చెప్తారు, ఈ కడవరి గడియ, అంత్య దినములు కాదంటిది, కడవరి గడియలో క్రీస్తు విరోధి ఒకడు ఎలాగొస్తాడు, కానీ ఈలోగా అనేకులైన క్రీస్తు విరోధులు మనలో నుంచే బయలుదేరి వెళ్ళారు, మనలో నుంచే వారు వెళుతున్నారు కనుక ఇది కడవరి గడియ అని తెలుసుకోండి అన్నారు. హై ఫ్రెండ్స్, నేను కూడా అందుకనే చాలా సిన్సియర్గా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అయినా అమ్మారే సిస్టర్ గారు, ప్రభు రాకడ సమీపించిన లాస్ట్ అవర్లో మనం ఉన్నాంరా, చివరి గడియలో మనం ఉన్నామమ్మా. ఇప్పుడైనా మించిపోయింది లేదు. చూడండి, ఆ శిలోమ్రాను మీద వేలాడుతున్నటువంటి ఒక దొంగ లాస్ట్ గడియ వాడికి, ఇంకా చచ్చిపోతాడు. ఒకవేళ ఇంకా కాసేపు ఉంటే కనుక వాడిని చంపేస్తారు, కాళ్ళు ఎరగొట్టైనా చంపేస్తారు వాడిని. కానీ అప్పుడు యేసు వైపు చూచి అప్పుడు యేసయ్యను బ్రతిమలాడుతుంటాడు, ప్రభువా నేను శిలోమ్రాను నుంచి దిగటం నేను అడగట్లేదు, వాడు నా ఫ్రెండ్, వాడు చెప్పినట్టుగా మమ్మల్ని శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి మమ్మల్ని తప్పించి, నిన్ను నువ్వు తప్పించుకొని, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని నేను అడగట్లేదు. నేను అడుగుతుంది నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఒక్క చిన్న ప్రార్థన అండి, అంతే. దేవుడు వెంటనే అవకాశం ఇచ్చేశాడు. నువ్వు నా తప్పకుండా నేడే నీవు నాతో పాటుగా పరదైసులో ఉంటావు అనేటువంటి ఒక మాట ఇది ప్రభు అతనితో చెప్పినారు కనుక ఇప్పుడైనా మించిపోయింది లేదండి. ఏమండి, యేసు ప్రభు రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో ఉన్నాం. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు, ఎన్ని రోజులుందో ఎన్ని గంటలే ఉందో మనకు తెలియదు. ఒకవేళ ప్రభు దయదలిచి
మన మీద దీర్ఘశాంతముతో మనకు దయ చూపించి అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఇంకా మీ మారు మనసు కొరకు ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఆయన ఆలస్యం చేస్తున్నాడు నాకు తెలియదు. బట్ నేను చూచినంత మటుకండి, ఇజ్రాయెల్ దేశాన్ని చూచినంత మటుకు, నేను ప్రపంచంలో ఉన్న విషయాలు నేను చూస్తున్నంత మటుకు నాకు కలుగుతున్న కలవరం ఏమిటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు రాకడ సమీపించేసింది. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు, ఇక ఆలస్యం లేదు. కనుక ఇవి ఒకవైపున జరుగుతున్నటువంటి ఒక విషయాలు. కానీ ఈరోజు కూడా నేను ఇంకా అంత్యదినములనే అంశం మీదనే నేను మీతో మాట్లాడుతూ మరి ఒక విషయాన్ని పాత నిబంధనలో నుంచి తీసుకుంటూ ఉన్నా. ఈవెన్ పాత నిబంధనలో కూడా ప్రభువారి యొక్క రాకడను గురించినటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. ప్రవక్తలు అయినటువంటి వాళ్ళు ఆయన యొక్క రాకడ అంత్య దినాలను గురించినటువంటి మాటలు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక ప్రవక్త ఎవరు అని అంటే యెషయా అనేటువంటి ఒక ప్రవక్త. అఫ్ కోర్స్ మీకా అనేటువంటి ఒక ప్రవక్త కూడా అదే అంశాన్ని తన యొక్క ప్రవచన గ్రంథములో ఆయన కూడా వ్రాసి పెడుతూ ఉన్నారు. ఏమని తెలియజెప్తున్నారు వీళ్ళు? ఆ మాటలు నేను మీ కొరకు చదువుతున్నా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చేదారు. ఎంత అమూల్యమైనటువంటి ప్రవచనం అండి బాబాయ్ గారు. ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, అంత్య దినములను గురించి చూస్తున్నాడు. ఆయన కాలం అయిపోయింది. ఆయన క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఉండినటువంటి వారు, 8th century ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటారు వాళ్ళని. 8వ శతాబ్దంలో ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత 7వ శతాబ్దం, 6వ శతాబ్దం, 3వ శతాబ్దం, 2వ శతాబ్దం, 1వ శతాబ్దం, ఇలాగున అనేక మంది చెప్తూ వచ్చారు. మధ్యలో ఒక 400 సంవత్సరాల పాటు ఇదే యెహోవా వాక్ అనేటువంటి రీతిగా వచ్చినటువంటిది లేని చీకటి కాలం అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రావటం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాజీవుడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి, ఇప్పుడు మరలా మనం మాట్లాడుకున్నటువంటి పేతురు భక్తుడు చెప్పిన మాట, పౌలు భక్తుడు చెప్పిన మాట, యోహాన్ గారు చెప్పినటువంటి ప్రవచన వాక్కు, వీటిలన్నిటిని బట్టి అంత్య దినములలో ఉన్నామనే విషయాన్ని తెలుసుకున్నాం. కానీ పాత నిబంధనలో చెప్తున్నటువంటి మాటలో అంత్య దినముల గురించి చెప్తూ ఒక మంచి మాట అక్కడ చెప్తున్నారు. అదేంటనంటే, యెహోవా మందిర పర్వతము పర్వతముల యొక్క శిఖరమున పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడి. హల్లెలూయా. ఏమండి, ఈ రోజునండి చాలామంది క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దేవుని యొక్క సంఘానికి విరోధం. ఇప్పుడు ఏంటండి, ఆనాడు ఈవెన్ సౌలు గారు అలాగే పనిచేశాడు కదా. పౌలుగా మారకముందు ఆయన కూడా ఏం చేశాడు? క్రైస్తవులు అన్న వాళ్ళందరినీ హింసించాడు. ఆ రోజుల్లో రోమీయులైనటువంటి వాళ్ళు క్రైస్తవులను హింసించినారండి. రోమీయులైనటువంటి వాళ్ళు కూడా యూదులను చిత్రహింసలు చేసి చంపేశారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం కాలమనండి. అలానే క్రీస్తు శకం 330వ సంవత్సర కాలం వరకు, అనగా అప్పుడున్నటువంటి చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తి, ఆయన యొక్క తల్లి యేసు ప్రభుని నమ్ముకునేటంత వరకు ఆ రోజుల్లో రోమీయులైనటువంటి వాళ్ళు కూడా దొరికిన క్రైస్తవులందరినీ చంపేశారండి. సింహాలకి ఎర్రగా వేశారండి, బాణాలతో పెట్టి కొట్టి చంపేసేవారండి. ఎంత నిజంగా భయంకరమైన ఆ రోజుల్లో ఉన్నటువంటి హింస ఈ రోజుల్లో ఉన్న హింస కంటే కూడా బహుశా అదే ఇంకా భయంకరమేమో అని అనుకుంటాను. ఇప్పుడు కూడా అలాగే ఉందండి హింస. ఆ మధ్యలో కొంతకాలం క్రితం శ్రీలంకలో బాంబులు వేసినప్పుడు చూడండి, వాళ్ళందరూ కలిసి ఆరాధనకు వెళ్ళి ఉన్నారు. పునరుత్థాన పండుగ, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక పండుగ గనక పండుగకి ఎంత సంతోషంగా వెళ్ళారు. ఒక ఆయన వాట్సాప్లో నేను చూస్తూ ఉన్నా, ఆయన చెప్తున్నాడు, నా కూతురు నా భార్య గుడికి వెళ్తానని ఎంత సంతోషంగా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళందరం కలిసి మేము గుడిలోనికి వెళ్ళాము. ఇంకా చివరిలో లాస్ట్ మూమెంట్స్ ఉందనగా నేను జస్ట్ ఒక 5 నిమిషాలు అలా బయటికి వెళ్దాం అనుకోని, నేను గుడిలో అప్పటికే 1.5 సేపు కూర్చొని ఉన్నా. బయటికి వెళ్దాం అనుకోని నేను ఇలా బయటికి వెళ్ళాను, బాంబు బ్లాస్ట్ అని చెప్పేసి ఆయన పెద్ద శబ్దంతో పేలింది. లోపలికి వెళ్తే నా కూతురు లేదు, నా భార్య లేదని ఆయన ఎంత వాపోతూ ఉన్నాడు, ఎంత కన్నీరు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇది చాలా మంది క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మానవ బాంబులు అనేటువంటి రీతిగా మత విద్రోహ శక్తులైనటువంటివి వాళ్ళ యొక్క మత ఛాందస్సాన్ని బట్టి. ఇంకొకసారి నేను ఆలోచన చేస్తున్నట్టేనండి, ఈవెన్ మనకు బైబిల్లో కూడా రాయబడి, కొందరు నేను దేవుని యొక్క సేవ చేస్తున్నామని అనుకుంటారంట. ఇలాగున్న మనుషులను చంపేసి, మనుషులను నరరూప రాక్షసుల్లాగా వాళ్ళని వధించేసి, వాళ్ళని బాంబులతో పేల్చేసి, వాళ్ళ చిత్రహింసలు పెట్టి, వాళ్ళ పేకలు కోసేసి, వాళ్ళకి చేతులు కోసేసి, వాళ్ళని నిప్పుకి అంటించేసి, అగ్నితో కాల్చేసి, ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజులో చాలామంది ఒక ప్రక్కన కనబడుతున్నారు. కానీ నాకున్న సంతోషం ఏంటి తెలుసండి,
ఎంత శ్రమ పెడితే అంత ఎక్కువ క్రైస్తవ్యం తయారవుతుందండి. నేను వాళ్ళని చూసినప్పుడు, శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు, నాకు తెలిసిన నా స్నేహితులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను వెంటనే మెసేజ్ పెట్టి ఎలా ఉన్నారు బ్రదర్స్ అని చెప్పేసి అని పెట్టుకుంటే వాళ్ళు అంటూ ఉన్నారు కదా, ఇక్కడ చాలా ఆటంకాలు ఎదురైనాయి, ఇలాంటి శ్రమలు ఎదురైనాయి, కానీ మేము ఇంకా ఎక్కువగా మేము బలం పొందుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ మై బ్రదర్ అని చెప్పేసి అని నాకు వాళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టి వాళ్ళు తెలియజెప్తున్నటువంటి ఒక విషయాలు. అందుకే నేను అంటున్నాను, ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినములలో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న మాట ఏమన్నాడంటే, తన మందిరమును ఆయన పైకెత్తుతూ ఉన్నాడు. నేను మొన్న శ్రీలంక విషయంలోనే ఒక నన్ సిస్టర్, ఒక ఆమె ఒక మెసేజ్ కింద పెట్టింది, అది వాట్సాప్లో దాన్ని తెలియజెప్తూ వచ్చినటువంటిది. హార్ట్ టచింగ్, హృదయాన్ని తాకేటువంటి విధంగా ఆవిడ అందులో వ్రాస్తూ ఏమన్నారంటే, బాబు, మానవ బాంబుగా వచ్చినటువంటి నా ప్రియ సోదరుడా లేక కుమారుడా, నీవు ఒక విషయం నేను నిన్ను మెచ్చుకుంటూ ఉన్నాను. క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు గుడికి వెళ్తారో అనే విషయం నువ్వు ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసి నువ్వు తెలుసుకోగలిగి ఉన్నావు. ఏ టైంకి వాళ్ళు గుళ్ళోకి వస్తారో తెలుసుకున్నావు. ఈరోజు పలానా పునరుత్థాన పండుగ గనక ఇంకా ఎక్కువ మంది వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుంటారని తెలుసుకొని నువ్వు ఆ యొక్క ఆరాధనలోనికి వచ్చి ఒక మానవ బాంబుగా నిన్ను నువ్వు పేల్చేసుకొని ఇంతమంది నువ్వు చంపేశావు. సరే, ఒకందుకు కొన్ని విషయాలు నువ్వు ఇలా తెలుసుకున్నందుకు నేను సంతోషిస్తున్నా. క్రైస్తవ్యాన్ని గురించి, క్రైస్తవ ఆరాధనను గురించి, వారి యొక్క సమయాన్ని గురించి, వాళ్ళ గుడికి వెళ్ళేటువంటి విషయాల గురించి నువ్వు తెలుసుకున్నావు. నీకు ఒక్కటి తెలియలేకపోయింది నాయన అని చెప్పేసి అని రాస్తున్నారు అందులో. ఏంటి తెలియలేకపోయిందంట? నీవు చేసిన ఈ కార్యం ద్వారా వచ్చిన వాళ్ళందరూ మామూలుగా ఆరాధించడానికి వచ్చారు, కానీ నీవు బాంబు పెట్టుకొని నువ్వు పేల్చుకొని నువ్వు అంతమందిని చంపినందువలన నీవు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులై ఉన్నారు. క్రీస్తు కొరకు వాళ్ళొక హతసాక్షులు, మార్టైర్స్, వాళ్ళొక మార్టైర్స్ అయి ఉన్నారు. ఒక్క హతసాక్షి తన యొక్క రక్తాన్ని చిందిస్తేనండి కొన్ని వందల మంది క్రైస్తవులు తయారవుతారు. ఈరోజు నేను నమ్ముతున్నా, శ్రీలంకలో అటువంటి క్రైస్తవ్యం ఇంకా ఇంకా అధికము కాబోతూ ఉన్నది. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ అంత్య దినాల్లో ఒక ప్రక్కనే పర్సిక్యూషన్ ఉంది, ఓ ప్రక్కనే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఒక ప్రక్కనే దేవుడు తన యొక్క మందిరాన్ని ఆయన పైకి లేవనెత్తున్నాడు, తన యొక్క సంఘాన్ని ఆయన పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రతి చోట నేను డిక్లేర్ చేస్తున్నా, ఈవెన్ మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా కొన్ని చోట్ల కొంతమంది ఈ మధ్య మరి ఎందుకో నాకు తెలియదు, ఏం కారణమో నాకు తెలియదు, ఏం దన్ను చూసుకొని చేస్తున్నారో నాకు తెలియదు, ఇంతకు ముందు లేనటువంటి రీతిగా మన వాళ్ళు కొంతమంది మరీ వ్యతిరేకంగా తయారవుతూ మీరు మత మార్పిడులు చేస్తున్నారు, మీరు ఇక్కడ బాప్తిస్మాలు ఇవ్వడానికి వీల్లేదు, నీకు ఎవడు అధికారం ఇచ్చాడు, బైబిల్ పంచిపెట్టడానికి ఎవడు అధికారం ఇచ్చాడు, నువ్వు ఇది చేయడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు, రా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని ఇలా పెట్టి ఇలా చేస్తున్నారు. నేను అంటాను స్నేహితులారా, మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, మీరు అలా చేసే కొలది ఇంకా ఎక్కువైనటువంటి సువార్త భారం మాలో కలుగుతోంది. ఇంకా ఎక్కువగా సువార్తను ప్రకటించాలని ఈరోజు నేను నాకు తెలిసినటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నా. నాయనా, క్రీస్తు కొరకు సాక్షిగా జీవిద్దాం రండి, మనమందరం క్రీస్తు కొరకు ఇతరుల గురించి మనం తెలియజెప్దాం రండి, ఆ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపరుస్తాం రండి. ఇన్ని వ్యతిరేకతలు, శత్రుత్వాలు ఎదురవుతున్నాయనంటే యేసు ప్రభు రెండవ రాకడ సమీపించేసిందని మనం తెలుసుకున్నాం గనక ఆ ప్రభు రెండవ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటును కలిగిద్దాం రండి అని చెప్తున్నంటే చాలా మంది అండి ఈరోజు నాకు రెస్పాండ్ అవుతున్నటువంటి వారు అనేక మంది అండి ఫోన్ చేసి, అయ్యా మేము ఏ రీతిగా ఉండాలి, మేమేమి చేయాలి అనేటువంటి రీతిగా ఆలోచిస్తున్నటువంటి వారు చాలామంది బయలుదేరుతూ ఉన్నారండి. కనుక ఈరోజు నేనంట, దేవుడు తన యొక్క చర్చ్ని ఆయన పైకెత్తుతూ ఉన్నాడు, తన యొక్క చర్చ్ని ఆయన పైకెత్తుతున్నాడు. ఈరోజు నేను ప్రపంచపరంగా కూడా నేను చూసినప్పుడు అండి, ఒకటి నేను చెప్తా, ఎక్కడ చూసినా ఆయన యొక్క సంఘములు, క్రైస్తవ ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలుగా కట్టుకుంటూ ఉన్నారు. పెద్ద గొప్పోళ్ళమేమి కాదు కదా. ఇప్పుడు నేను కూడా చాలా సంఘాలు నేను చూశాను. ఆ యొక్క సంఘాలని నేను చూస్తూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనం పెద్ద గొప్పోళ్ళమేమి కాము, మనం పెద్ద ధనికులమేమి కాము, కానీ కోట్ల రూపాయలతో కూడినటువంటి ఒక మందిరాలు, అద్భుతమైనటువంటి రీతిగా తయారు చేయబడినటువంటి ఒక మందిరాలు. మునుపటి రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరెవరో బయట దేశాల నుంచి వచ్చి కట్టినటువంటి ఆ మందిరాలు కంటే మించిన మందిరములు ఈ రోజుల్లో కట్టబడుతున్నాయి. ఆ మధ్యలో మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను, మట్టలాదివారం నాడు నేను మాట్లాడడానికి అన్నట్టుగా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికే అదొక పెద్ద ఆలయం, కానీ వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక సేసై సంఘం అనేటువంటి వాళ్ళు
వాళ్ళు రామ్కోట్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక సంఘం అండి, పెద్ద ఆలయాన్ని కడుతున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి, చాలా మంది దైవజనులు వచ్చారు, ప్రార్థించారు, ప్రార్థన వలననే మేము ఇన్ని కోట్ల రూపాయలతో మేము ఖర్చు పెట్టాం, ఇంకా కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అనేటువంటిది మాకు ఉంది, పని అనేటువంటిది మాకు కనబడుతుంది, బట్ మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు నన్ను అక్కడ లోపల తీసుకుని వెళ్తే చూచాను, క్రింద ఒక సెల్లారు, దాని క్రింద ఇంకొక అండర్ గ్రౌండ్ సెల్లారు, దానికి పైగా నేను వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటిది, దానికి మళ్ళీ చుట్టూరు కూడా 3 వైపులకు అన్నట్టుగా ఇలా ఎదురుగుండగా ఇటో పక్క చూడడానికి వీలుగా ఉండేటువంటి రీతిగా బాల్కనీలు, కింద కూర్చోగలిగినటువంటి ప్రజలు, ఈ బాల్కనీలకు పైన 3 డూమ్స్ అనేటువంటివి, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా డూమ్స్ కట్టించడానికి అయినటువంటి ఒక విషయాలు. అదంతా చూస్తున్నాం. నేను అనుకున్నా, దేవుడు ఎంత హెచ్చిస్తున్నాడు. హైదరాబాద్ అనేటువంటి ఒక మహానగరంలో, రామ్కోట్ అనేటువంటి అంత బిజీగా ఉండేటువంటి ఒక స్థలంలే లేకుండా ఉండినటువంటి ఒక చోట ఎంత పెద్ద ఆలయాన్ని వాళ్ళు కట్టుకోవడానికి ఒకటే ఒక కారణం అండి, అంత్య దినాలు. ఈ అంత్య దినములలో దేవుడు తన యొక్క సంఘాన్ని పైకెత్తున్నాడు. నాట్ ఓన్లీ బిల్డింగ్లను మాత్రమే కాదండి, బిల్డింగ్లతో పాటుగా సంఘం అనేటువంటి దాన్ని కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎక్కడో చూచినా ఈనాటి క్రైస్తవ సంఘం ఆ దేశానికి, ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి, ఆ యొక్క రీజియన్కి దీవెనకరంగా దేవుడు నిలబెడుతున్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఏదైనా వైపరీత్యాలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అనుకోండి, ఈ ఆలయమే అక్కడికే వచ్చి షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు. శరణార్థులైనటువంటి వారు ఆలయంలోనికి వచ్చి, మొన్న మధ్యలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ప్రజలు వచ్చినటువంటి వారు మాకు ఆలయం అక్కడ రోడ్డు మీదకే ఉండి ఉన్నది కనుక ఆ రోడ్డు మీదకు ఉన్న ఆలయం లోపలికి వచ్చి అక్కడ కాసేపు ఆ కుర్చీలు ఉంటే కుర్చీల్లో కూర్చొని సేద తీసుకుంటూ ఉన్నారు. వేసవికాలం వచ్చింది అంటే క్రైస్తవ ఆలయం దగ్గర మంచినీళ్ళకు సంబంధించినటువంటిది లేక మజ్జిగ సంబంధించి పోసినటువంటిది ఎంతో మందికి దీవెనకరంగా ఆదరణ పొందుకునేటువంటి విధంగా, షెల్టర్ ఇచ్చేటువంటి విధంగా దేవుడు తన యొక్క సంఘాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు, తన ఆలయాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు, తన మందిరాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు. అయితే ఒకటండి, ఇది యూదుల విషయంలో కూడా చెప్పబడింది కనుక యూదుల విషయంలో కూడా నేను ఈ మాట పంచుకోవాలి. అదేంటంటే, యూదులైనటువంటి వారికి, ఇశ్రాయేలీలైనటువంటి వారికి మొదట దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే ద్వారా ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టించమంటాడు. కట్టించారు. తర్వాత వాళ్ళ దేశంలోనికి, వాగ్దాత దేశంలోనికి వచ్చిన తర్వాత దావీదు గారు ఆలోచన చేసి, నేనేమెంత పెద్ద మహానగరంలో ఉండడం ఏంటి, నా దేవుని యొక్క మందసం గుడారంలో ఉండడం ఏంటి, తాతేరి నేను పెద్ద మందిరం కడతానని చెప్పేసానంటే దేవుడు కోపడి అంటాడు, నాయన నువ్వు కాదులే, నీ కొడుకు కడతాడులే అని చెప్పేసానంటే సొలొమోన్ రాజు గారు అద్భుతమైన మందిరాన్ని కట్టించారు. వాళ్ళ అప్పటి రోజుల్లోనే వాళ్ళ ఆలోచన ఏంటంటే, రాజు యొక్క మందిరము కంటే కూడా దేవుని మందిరం ఇంకా పైకి ఉండాలనేటువంటి రీతిగా, ఇది వాళ్ళ యొక్క ఆలోచన. అంత ఉన్నతమైనటువంటి రీతిగా పెట్టుకున్నటువంటిది. సొలొమోన్ రాజు గారు కట్టించినటువంటి ఒక మందిరం మధ్యలో కొంత వీళ్ళు బయటికి బబులోనికి, చెరలోనికి వెళితే శిథిలమైపోతుందంటే కోరేష్ అయినటువంటి ఒక రాజు ద్వారా మరలా కొంతమంది అంచెలంచెలుగా వచ్చి మందిరాన్ని, పట్టణాన్ని కూడా వాళ్ళు బాగు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మరలా తిరిగి వచ్చినటువంటి వీళ్ళు ఆ మందిరం అలా పాడైపోతుందంటే యేసు ప్రభు పుట్టేటువంటి కాలానికి ముందుండినటువంటి హేరోదు రాజు అనేటువంటి ఆయన 40 సంవత్సరాల పాటు ఆ యొక్క మందిరాన్ని తిరిగి మళ్ళీ బాగు చేస్తాడు. అందుకని ఈనాటి కూడా ఇశ్రాయేలీలు అనేటువంటి వారు మాట్లాడితే ఏమంటారంటే, ఫస్ట్ టెంపుల్ సొలొమోన్ రాజు గారు కట్టించిన టెంపుల్, సెకండ్ టెంపుల్ హేరోదు రాజు గారు బాగు చేయించి 40 సంవత్సరాల పాటు దాన్ని పునరుద్ధరీకరణ చేసినటువంటి ఒక టెంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అక్కడ. ఎందుకంటే క్రీస్తు శకము 70లో ఆ ఆలయం శిథిలం అయిపోయింది, పడగొట్టి వేయబడింది. ఆ తర్వాత అప్పటి నుంచి అక్కడ ఆలయం వాళ్ళు కట్టుకోలేకపోయారు, యూదులు చెదిరిపోయి ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అక్కడ మహమ్మద్ ప్రవక్తను బట్టి డూమ్ ఆఫ్ ద రాక్ అని చెప్పేసి ఒక బండ మీద ఒక డూమ్ కట్టించారు. అక్కడే యాక్చువల్లీ సొలొమోన్ రాజు గారు కట్టించినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉండవలసినటువంటి స్థలం. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి యూదులైనటువంటి వారు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరలా మేము అక్కడ యెహోవా దేవునికి దేవాలయం కట్టుకుంటాము, మేము మందిరము కట్టుకుంటాము. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ అండి. ఎంత రోషముతో వెయిటింగ్ అంటే, ఎవరు మాకు సహాయపడతారో అతడే మా మెస్సయ్య, అతని యొక్క సహాయంతో, అతని యొక్క కోఆపరేషన్తో మేము ఇక్కడ యెహోవా దేవుని కొరకు మేము ఒక మందిరాన్ని, ఎత్తైన మందిరాన్ని ఉన్న వాటన్నిటికంటే హైట్లో కట్టుకోవడానికి, అనేకమైన మెట్లెక్కి కట్టుకోవడానికి అలాంటి మందిరమును మేము కట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. చేస్తున్నాడు దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే యూదులైనటువంటి వారి విషయంలోనే వాగ్దానం చేసినటువంటి ఒక మాట కనుక, యెషయా భక్తుల ద్వారా చెప్పినటువంటిది కూడా ఇశ్రాయేలీలైనటువంటి వారికి వాగ్దానం చేసింది కనుక వాళ్ళు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాకపోతే సంగతి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మందిరము కట్టుకునేలోగా సంఘం ఎత్తబడిపోవటం జరుగుద్ది. ఈ అంత్య దినాల్లో మందిరం గురించి వాళ్ళు తాపత్రయపడుతూ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో దేవుడు తన యొక్క మందిరమైనటువంటి క్రైస్తవ మందిరాన్ని కూడా దేవుడు పైకి లేవనెత్తి ఉన్నాడు. చివరిగా అందులో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ అంత్య దినములలో
దేవాతి దేవుడు ప్రవాహము వచ్చినట్లుగా అనేకులు దానిలోనికి వచ్చినట్లుగా. ఒకటి, నేను యూదుల గురించి అన్నాను కనుక యూదుల గురించి కూడా ఒక మాట చెప్తా. ఏమండి, నేను 1995లో మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టాను. 1995లో. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు 2005, 2010, 15 సంవత్సరాల వరకు మరలా నేను ఆ దేశానికి వెళ్ళలే. మళ్ళీ 2010 నుంచి మరలా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను గమనిస్తుంటే 2010 నుంచి ఈ 2019 వరకు, అనగా ఈ 9 సంవత్సరాలు లేక ఈ 10 సంవత్సరాలలో సంఖ్య పెరిగిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మేము అక్కడికి వెళితే కొన్ని స్థలాలు మేము చూడడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అండి 2 గంటలు 3 గంటలు మేము కనిపెట్టవలసి వస్తుంది. అక్కడ మా ముందుండినటువంటి వారు చూచేటంత వరకు మేము కూడా లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక లైన్ దాటేటంత వరకు ఎంత కష్టమవుతుందో చెప్పలేము స్నేహితులారా, ఎంత బాధ అవుతుందో చెప్పలేం. అంటే అంతమంది ప్రజలు అక్కడికి వస్తూ ఉన్నారు, అన్ని దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రవాహము వచ్చినట్లుగా అనేక మంది అక్కడ మందిరము చూడడానికి, అనేక మంది యెరూషలేమును చూడడానికి అక్కడికి బయలుదేరి వస్తున్నారు. ఇది ఒకవైపున జరుగుతున్నటువంటి యూదులను గురించినటువంటి ఒక విషయం. కానీ ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు క్రైస్తవ మందిరాన్ని కూడా దేవుడు పైకి లేవనెత్తి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ మందిరాల్లో కూడా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే ప్రవాహము వచ్చినట్లుగా. కొన్ని ఆలయాల విషయంలో నేను వింటూ ఉన్నప్పుడు ఒక ప్రక్కన నేను సంతోషించి దేవుని స్తుతించుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే అనేక మంది ప్రజలు వస్తున్నారండి. అందుచేత వారి యొక్క ఆరాధనలు, మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన, నాలుగవ ఆరాధన, ఐదవ ఆరాధన, ఒక్క ఆదివారం నాడు 5 ఆరాధనలు పెట్టుకుంటుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే, వెళ్ళేవాళ్ళు వెళుతుంటే, ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అయిపోతుందంటే, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఆదివారం నాడు అక్కడ స్పెషల్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ పెట్టి నడిపిస్తుంటే ఎంతమంది ప్రజలు వెళుతున్నారండి. దేవునికే మహిమ. ఒకవేళ వాళ్ళ మనిషిని గురించి వెళుతున్నారా, లేక సంస్థను గురించి వెళుతున్నారా, మరి యొక్క ఆకర్షణతో వెళుతున్నారా, స్వస్థతల కొరకు వెళుతున్నారా, అద్భుతాల కొరకు వెళుతున్నారా, అది రెండవ విషయం, అది సెకండరీ థింగ్. కానీ ఈరోజు నేను ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ వంటి మహానగరంలో ఈవెన్ చివరికండి చాలా మంది అండి ఎవరు వెళ్ళి అక్కడ సంఘం పెట్టుకోనివ్వండి, ఎవరు వెళ్ళి అక్కడ సహవాసం పెట్టుకోనివ్వండి, తండలుగా వచ్చేస్తున్నారు జనాలు. వీళ్ళకి స్థలం చాలక, ఇప్పుడు బిల్డింగ్లు కట్టలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు కమ్యూనిటీ హాల్స్ లేకపోతే గార్డెన్స్ అనేటువంటి గార్డెన్స్ ఇలాంటివి తీసుకొని అక్కడ ఆరాధనలో పెట్టుకుంటూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అది ఒక గార్డెన్ కానివ్వండి, లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి. ఓ ప్రక్క ఒక్కొక్కసారి అయితే నేను బాధపడుతూ ఇది చర్చ్ కాదు, ఇది కమ్యూనిటీ హాల్, ఇది చర్చ్ కానప్పుడు అక్కడ దేవుడు ఉండినటువంటి కాదని అంటాం. కానీ దేవుడు చూసేది అది కమ్యూనిటీ హాలా, లేకపోతే దేవుడు చూసేది ఒక పక్క కట్టించుకున్నటువంటి ఒక బిల్డింగా అన్నది చూడలే, అక్కడ ఉన్న మనుషులను చూస్తున్నాడు. ప్రవాహము వచ్చినట్లుగా అనేక మంది వస్తున్నటువంటి ప్రవాహాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇది అంత్య దినములలో ఉంటుందని నా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. హైదరాబాద్లోనే కాదండి, ఈ రోజుల్లో ఏ ఊర్లో చూసినా కానీ అనేక మంది ప్రజలు వస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ ప్రతి వీధిలో ఒక సంఘం కట్టబడుతోంది, ప్రతి ఏరియాలో ఒక్కొక్క సంఘం కట్టబడుతోంది. అనేక మంది పోటాపోటీగా కూడా ఈ వీధిలోనే ఒక 2-3 ఇక్కడనే ఒక 4 సంఘాలు ఎన్ని కట్టినా ప్రతి చర్చిలో జనం నిండిపోతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇవి అంత్య దినాలు గనక దేవుడు యొక్క అంత్య దినముల యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ తన మందిరాన్ని పర్వత శిఖరముల కంటే ఎత్తుగా హెచ్చించినాడు. అలాగే అనేక మంది ప్రవాహం వచ్చినట్టుగా లోపలికి వస్తున్నారు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేసి ఈరోజు నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అదేంటంటే నేడు మన భారతదేశాన్ని గురించి కూడా నేను ఆలోచన చేస్తూ ఉంటేనండి, చాలామంది అనుకుంటారు కదా భారతదేశం నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళు చాలా తక్కువ. మొన్న కూడా ఎవరో మాట్లాడుతూ 1.6% క్రిస్టియానిటీ ఉందన్నారు. ఇది రికార్డులోనండి, ఇది కేవలం రికార్డులో. చాలామంది ఒకవేళ నేను క్రైస్తవులు కాదు, మేము మామూలు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నా మనస్సాక్షి చెప్తున్న విషయం ఏంటి తెలుసండి, మన భారతదేశంలో ఒకవేళ గనక ప్రభు రాకడ జరిగితే ఇదే అంత్య దినముల యొక్క అంతిమ గడి అయ్యుండి బోరధ్వని శబ్దము లేక దేవుని యొక్క కడబోర శబ్దము గనక మోగినట్లయితే, ఇక్కడికి ఎక్కిరమ్మని గనక దేవుడు పిలిచినట్లయితే, నేనంటాను కదా భారతదేశంలో నుండి అనేక కోట్ల మంది ప్రజలు వెళ్తారండి. ఎస్, ఐ బిలీవ్ ఇట్ అండి బాబు, నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన అనేక మంది యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు క్రైస్తవేతరులు ఇంట్లోనే ఉండి ఎలాగున మా టీవీ కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు బహుశా మీలో ఒకరు, ఇది నా కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఒకరు. మీరు బయటికి గుడికొచ్చినటువంటి వాళ్ళు కారు, మీరు బయటికి క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారు కారు, కానీ మీ హృదయంలో క్రైస్తవులు అనబడిన వారి కంటే నిష్ట కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని మీరు కలిగి ఉన్నారు.
క్రైస్తవులుగా చెప్పుకునే వాళ్ళకంటే కూడా పవిత్రమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటూ ఉన్నారు. మీ హృదయంత రంగంలో ఆ యేసు కొరకు రోషము కలిగినటువంటి ఒక బిడ్డలుగా మీరు ఉంటున్నారు. ఐ టెల్ యూ అండి, ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 130 కోట్ల మంది పైగా ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఖచ్చితంగా నేను చెప్తా, అనేక కోట్ల మంది ప్రజలు 50% అండి దగ్గర దగ్గర. అనుకోకండి స్నేహితులారా, ఏదో కొంతమంది అలాగున్న మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు కానండి, ఏదో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మేము ఈ దేశాన్ని ఇలాంటి దేశంగా ఉంచుతామని అంటున్నారు. కానీ అసలు వాళ్ళే యేసుప్రభు భక్తులండి బాబు. అసలు వాళ్ళే యేసుప్రభుని గురించి ఎంతో ఆశ కలిగినటువంటి వాళ్ళండి. ఒకవేళ వాళ్ళని తట్టి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, యేసులాగా జీవించట్లేదండి ఈ క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు, అందుకనే మాకు కోపం అండి అంటారు వాళ్ళు. నిజంగా ప్రతి క్రైస్తవుడు అనబడినటువంటి వాడు ఆ 1.6% లేకపోతే కనీసం ఆ 2% ఉన్నటువంటి క్రైస్తవుడు నిజంగా క్రీస్తులాగా కనుక జీవిస్తే ఈనాడు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు బయటకు వచ్చి మేము క్రైస్తవులని చెప్పుకుని ఉండేవారు. కానీ క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వీళ్ళు సరైనటువంటి క్రీస్తు లాంటి జీవితం కనబడకపోవటం వలన వాళ్ళు బయటకు వచ్చి మేము క్రైస్తవులు అని చెప్పుకోలేక, కానీ లోపల మాత్రం ఇప్పుడున్నటువంటి క్రైస్తవులని మత సంబంధించినటువంటి వాళ్ళ కంటే కూడా అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అందుకే నేను నమ్ముతున్నా, ప్రభు రాకడ జరిగితే గనక ఈయన భారతదేశంలో నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవాహము వచ్చినట్లుగా ఏ మందిరంలో చూచినా కానీ అనేక మంది ప్రజలు వెళుతున్నారు. ఏ స్వస్థత శాలలు చూచినా కానీ అనేక మంది ప్రజలు వెళుతున్నారు. ఏ ఆలయం దగ్గర చూచినా కానీ అనేక మంది ప్రజలు ఉంటూ ఉన్నారు. ఏ సహవాసంలో చూచినా కానీ కోట్ల మంది ప్రజలు ఈనాడు యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి నా భారతదేశంలో ఉండి ఉన్నారు. అందుకే నేను చెప్తున్నా, ఇవి అంత్యదినముల్లో దేవుడు తన సంఘాన్ని హెచ్చిస్తున్నాడు. అనేక మంది ప్రజలను తన సంఘములోనికి తీసుకొస్తాడు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రోజున మీరు ఇంకా గనక దేవుని ఆలయానికి వెళ్ళకపోతే, మీరు ఇంకా గనక యేసుక్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా అంగీకరించి ఉండి ఉండకపోతే, ఇంకొను మీ యొక్క జీవితంలో యేసు ప్రభు వారికి తావివ్వకుండా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మీ హృదయ కాఠిన్యంతో ఉంటూ ఉండంటే, ప్లీజ్ అండి చేతులు జోడించి నేను బ్రతిమలాడి అడుగుతూ ఉన్నా, వస్తానని చెప్పిన యేసు ప్రభు రెండవ రాకడ చాలా దగ్గర అయిపోయింది. ఏ క్షణమో ఏ ఘడియో మనకు తెలియదు, గంటలో నిమిషాల్లో మనకు తెలియదు. ఆయన త్వరగా వస్తున్నారు. ఆయన వచ్చేసరికి మనమందరం ఆయన మందిరములోనికి వచ్చేవారముగా, మనమే ఒక మందిరముగా కట్టబడినట్లుగా ఆ యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలంగా మనం జీవిద్దాం. అలాంటి ధన్యత మనకు కలుగునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలన్నీ అరచేతిలో పెడుతున్నాం నాయన, ఈ కుటుంబాన్ని నీ అరచేతిలో పెడుతున్నాం తండ్రి. డాడీ, నీ రాకడతి సమీపించిన కడవరి దినాలని మేము తెలుసుకుంటూ ఉన్నాం. అంత్య దినములలో ఒక ప్రక్క అపాయకరమైన కాలములుంటే మేము విని ఉన్నాం, మేము చూచి ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం కూడా నాయన. అంత్య దినముల్లో అనేక మంది అపహాసకులు అపహాసిస్తూ వస్తారని మేము విని ఉన్నాం. అలాగనే ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో ఇట్టి అపహాసకుల గురించిన విషయాలు మేము వింటూ ఉన్నాం, మేము చూడగలుగుతూ ఉన్నాం. ఈ అంతిమ గడియలో, చివరి గడియలనైనా క్రీస్తు విరోధులు అనేక మంది లేస్తారని చెప్పబడిన మాట చొప్పున నాయన, అనేక మంది క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వారు నాయన. యాక్చువల్లీ వచ్చే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అతడు వేరు, కానీ మా ప్రభా ఈ లోగానే క్రైస్తవుల్లో నుంచి వచ్చి దాని వేరొక తత్వ బోధలు బోధిస్తూ, వేరొక సిద్ధాంత బోధలు బోధిస్తూ, ఎక్కడో వారు నేర్చుకున్న దాన్ని బట్టి, ఎవడో డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి, లేక మరొక దాన్ని బట్టి క్రైస్తవుల్నే గలిబిలి చేస్తున్నటువంటి క్రీస్తు విరోధులు అనేక మంది లేచున్నారు నాయన. కనుక ఇది ఆఖరి గడియలని మేము తెలుసుకుంటున్నాం. కానీ యువతల వైపున మేము చూస్తే ఈవెన్ పాత నిబంధన కాలంలోనే అద్భుతమైన ప్రవచనాన్ని మీరు తెలియజేసి ఉన్నారు నాయన. ఈ అంత్య దినములలో మీ మందిరాన్ని మీరు పర్వత శిఖరముల కంటే ఎత్తుగా మీరు హెచ్చిస్తున్నారు. ఈ అంత్య దినములలో నీ యొక్క మందిరాన్ని, నీ యొక్క సంఘాన్ని మీరు పైగా హెచ్చిస్తున్నారు నాయన. ఈ రోజులో మేము చూచినప్పుడైనా, ఎవరు చూచినా క్రైస్తవ సంఘాన్ని చూచినప్పుడు ఒక ఉన్నతమైన భావాన్ని వారు కలుగుండినట్లుగా, క్రైస్తవ సంఘం అంటే ఇక్కడ నీతి నిజాయితీలు ఉంటాయి. క్రైస్తవ సంఘం అంటే మనం వెళ్ళి ఆశ్రయం తీసుకొనవచ్చు. క్రైస్తవ సంఘం అంటే మనకి ఏ కష్టం ఉండకుండా అక్కడ మంచిగా చూసుకుంటారు. క్రైస్తవ సంఘం అని చెప్పేసి అని నాన్న సంఘాన్ని పైకెత్తినటువంటి ఒక విషయం, ఇది మీరు చేసినటువంటి కార్యము కనుక మీకు వందనాలు. అదే సమయంలో మీరు యొక్క ప్రవచనంలో తెలియజేసిన రీతిగా అంత్య దినములలో ప్రవాహము వచ్చినట్లుగా అన్యజనులు అనేకులనైనా వస్తున్నారు. ఎస్ డాడీ, మా భారతదేశంలో ఒకవేళ మాలో కొంతమంది మాట్లాడుకుంటున్నట్టుగా నైనా, ఇదిగో క్రైస్తవులు అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉన్నారు, జనాభా లెక్కలో 1.6 ఉన్నారని ఒకవేళ మేమేదో అనుకున్నాము. కానీ నిజానికి చెప్పాలంటే మా భారతదేశంలోనైనా అన్య ప్రాంతంలో నుంచి వచ్చి, అన్య కుటుంబంలో నుంచి వచ్చి, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పరగకపోయినా నేను వాళ్ళు అనేక మంది నాయన అన్ని యొద్దకు వస్తున్నారు.
ప్రవాహం వల్ల నీ యొద్దకు వస్తున్నారు నాయన. టీవీలో చూచటం వలన వారు నీ యొద్దకు వచ్చిన వారు ఉన్నారు. క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నాయినా వారు నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు నాయన. అనేక మంది మా ప్రభా ఏ ఊర్లో చూచినా, ఏ పట్టణాల్లో చూచినా, ఏ వీధిలో చూచినా, ఏ చిన్న గ్రామాల్లో చూచినా, ఎన్ని ఆలయాలు అక్కడున్న ఆలయాలు అన్ని నిండిపోఉన్నట్లుగా అనేక మంది ప్రజల్ని ప్రవాహం వల్ల మీరు తీసుకుని వస్తున్నారు. కనుకనే ఇవి అంత్య దినాలను మేము తెలుసుకొని ఉన్నాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఒకరు చేరి ఉండకపోతే, ఇంకా ఎవరైనా ఒక్క కుటుంబం నీ దగ్గరికి రాకుండా ఉంటూ ఉన్నట్లయితే ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. మతముగా వాళ్ళు రానక్కర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుని వారి హృదయంలో కలిగండి. యేసుక్రీస్తు ప్రభునందు వారు విశ్వాసం ఉంచినటువంటి వారై నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం వారికి దయచేయండి. ఎందుకంటే నీ రాకడ జరిగితే ఒకవేళ మేము ఎత్తబడకుండా విడువబడితే నాయన అది బహు ఘోరమునైనా తట్టుకోలేమునైనా, ఇక నరకానికే వాళ్ళకి జీవితం నాయన. కనుక ఏ ఒక్కరు నరకానికి పోకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. నీ సేవకునిగా నేను ఈ కుటుంబంలో అన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్లీజ్ డాడీ, నీ రాకడలో మేము అందరం ఎత్తబడే వారంగా ఉండాలనైనా. నీ రాకడలో ఇంటిల్లిపాది ఎత్తబడే వారు ఉండాలనైనా. నిరీక్షణ భాగ్యాన్ని మేము కలిగినటువంటి వారమై నాన్న నీ యొక్క రక్షణను మేము కలిగినటువంటి వారమై నాన్న నీ రాకడలో ఎత్తబడే ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు మీ కోటి స్తుతులు మేము చెల్లించుకుంటాం. డాడీ, ఎంత మంచి దేవుడు నాయన. మా కొరకే మీరు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళి మరలా తిరిగి మా కొరకు మీరు రాబోతున్నారు. మా హృదయంలో కలవరపడనివద్దని చెప్పిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ యందు విశ్వాసం ఉంచి నాన్న ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారమై నాన్న నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండినట్లు కృప చూపించుమని అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరినైనా ఏ ఒక్కరిలో విడవబడకుండా నేను, నా కుటుంబం, వీరి యొక్క కుటుంబాలు, ఇక్కడున్న మేమందరం కూడా నీ రాకడలో ఎత్తబడే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన యొక్క కుటుంబములకు నిత్యము తోడయుండి ఆయన రాకడలో ఎత్తబడినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఇంకనూ మీరు దేవుని యొక్క మందిరంలో చేర్చబడి ఉండి ఉండకపోతే మతం అని ఆలోచన చేయకండి, కానీ దేవుని యొక్క మందిరంలో మీరు కూడా ఒక భాగమై ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఆయన రాకడ జరిగినప్పుడు మనం అందరం కూడా ఒక ప్రవాహం వల్లే ఆయనను ఎదుర్కొనడానికి ఆ మధ్యాకాశానికి వెళ్ళే వారంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ విషయంలో మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నా, లేక మీరు పొందుకున్న మేలులు మాతో పంచుకోవాలనుకున్నా, మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాకు ఏదైనా మీరు ఈమెయిల్ ద్వారా మీరు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ త్వరగా రానయ్యున్న ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.